శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భగవద్గీత సత్సంగానికి, అందులోన చిట్ట చివరి క్లాస్కి అందరికీ స్వాగతం. మోక్ష సన్యాస యోగము 18వ అధ్యాయము, ఆఖరు 6 శ్లోకాలు. 72వ శ్లోకంలో కృష్ణుడు తన బోధన పూర్తి చేసిన తర్వాత అర్జునుడికి ప్రశ్న వేశాడు. ఏమని? ఓ అర్జున, ఏకాగ్రతతో నేను చెప్పినదంతా విన్నావు కదా, మరి నీ యొక్క భ్రమ లేదా మాయ లేదా అజ్ఞానము పూర్తిగా తొలగిందా అని నవ్వాడనమాట. దానికి అర్జునుడి సమాధానంతో ఈరోజు మొదలు పెడదాము. అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఓ కృష్ణ, మీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించింది, జ్ఞానము కలిగినది, సంశయాలు తొలగినవి. ఇకపై మీ ఆజ్ఞను నెరవేర్చదను అంటున్నాడు. ఈ సందర్భంలో కృష్ణుడు వైద్యుడు అనుకుందాం. ఈ వైద్యుడు చాలా గొప్ప వైద్యుడు. అలాగే ఆ మందు చాలా గొప్ప మందు. ఒక గొప్ప వైద్యుడు, ఒక గొప్ప మందు ఉన్నప్పుడు రోగం తగ్గక మానుతుందా? అది చిన్న రోగమైనా పెద్ద రోగమైనా తగ్గి తీరాల్సిందే. కృష్ణుడి వంటి వైద్యుడు, గీతాశాస్త్రము వంటి మందు, ఈ రెండిటి కలయికలో మరి భ్రమ, మన మాయ తొలగకుండా ఉంటుందా? అసాధ్యమే. ఆ జ్ఞానం అనేది ఒక్కసారి ప్రవేశించాక బయటికి పోవడం అనేది ఉండదు. లోపల ఏదో ఒక మూల బలంగా నాటుకొని ఉంటుందన్నమాట. అర్జునుడు ఆ మాటే అంటున్నాడు. నా మోహము అంతరించింది ప్రభు అంటున్నాడు. కనుక ఈ సంసార వ్యాధిలో ఈ వ్యాధి చేత పీడింపబడుతున్న వాళ్ళమైన మనము ఈ మందు సేవించాలి, ఈ మెడిసిన్ తీసుకోవాలి. బయట మెడిసిన్లతో కేవలం శారీరక ఆరోగ్యమే వస్తుంది. కానీ ఈ గీతాశాస్త్రం, భగవద్గీతనే మందు సేవించడం ద్వారా అంతకన్నా భయంకరమైన ఈ మానసిక వ్యధల నుంచి బయటికి రాగలుగుతాము. కర్మ నుండి, పాపం నుండి విముక్తి పొందుతాము. మోక్ష మార్గంలోకి అడుగు పెట్టగలుగుతాము. స్మృతి లబ్ధ అని కూడా అర్జునుడు ఒక మాట వాడాడు. స్మృతి అంటే ఏమిటి? జ్ఞాపకము. మర్చిపోయిన దాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం స్మృతి. మనలో ప్రతి ఒక్కరము తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఇంకా జన్మించకుండా ఉన్నప్పుడు స్మృతి కలిగే ఉంటాము, ఆత్మస్మృతి కలిగే ఉంటాము. ఈ జన్మ ఎందుకు వచ్చిందో మనకి తెలుసు. గత వేల జన్మల కర్మలు మనకి అలా మన దృష్టికి గోచరమవుతూ ఉంటాయి. కానీ పుట్టిన మరుక్షణము అవన్నీ మర్చిపోతున్నాం. ఈ భూమి మీద పడి ఈ జీవితమే నిజమనుకొని ఈ భ్రమలోనే మునిగిపోయి మళ్ళీ గత జన్మలో చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం. మరో 1000 జన్మలకి మనం మార్గాన్ని ఏర్పరచుకుంటున్నాం. ఎంతకాలం? విసుగు రావట్లేదా మనకి? కనుక ఒక్కసారి గీతాశాస్త్రాన్ని మనసారా చదివినా విన్నా మనకి ఆ ఆత్మస్మృతి అనేది తిరిగి కలుగుతుంది. త్వత్ప్రసాదాత్ అన్నాడు అర్జునుడు. నీ ప్రసాదమే ప్రభువు. ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలన్నా, ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా అన్నిటికన్నా గొప్ప విద్య. మామూలుగా మనం చేసే చిన్న చిన్న సాధనలు, ఉద్యోగాలు, వాటి వల్ల కేవలము ఈ కడుపు నిండుతుంది, ఏదో కాస్త శారీరక సౌఖ్యాలు మనకి కలుగుతాయి. కానీ ఈ గీతాశాస్త్రంలో ఈ బ్రహ్మ విద్య సాధన చేయడం వలన ఏం జరుగుతుంది? సాక్షాత్ మోక్షమే లభిస్తుంది. అద్భుతమైన ఆనంద నిధి మనకి లభిస్తుంది. అందుకని అది దొరకాలి అంటే మన ప్రయత్నము చాలదు. భగవత్ కృప ఉండాలి, గురు కృప ఉండాలి, గీతాశాస్త్ర కృప మన పైన ఉండాలి. అది నీ ప్రసాదమే స్వామి అంటున్నాడు అర్జునుడు కృష్ణుడితో. అలాగే చివరి మాటగా కరిష్యే తవ వచనం అంటున్నాడు. వచనం తవ, స్వామి, హే ప్రభు, నువ్వు చెప్పినది నేను పాటిస్తాను అంటున్నాడు ఇప్పటి నుంచి. ఒక రోగం తగ్గిందా లేదా అన్నదానికి నిదర్శనం ఏమిటి? అంతవరకు బెడ్ రిడెన్గా ఉన్న ఆ రోగి లేచి నడవాలి. వర్షం పడిందా లేదా అన్నదానికి రుజువేమిటి? నేల తడవాలి. అలాగే ఎవరికైతే
ఈ మాయ అన్నది కాస్తో కూస్తో ఎవరికైతే ఈ మాయ అనేది కాస్త తగ్గుతుందో దానికి రుజువేమిటి? వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. వాళ్ళ తమ కర్తవ్యాన్ని మళ్ళీ కొత్త ఉత్సాహంతో చేయడం ప్రారంభిస్తారన్నమాట. ఆ మాయ, భ్రాంతి, శోకము, కష్టము, దిగులు ఎంతో కొంత తగ్గుతాయి. అవును కదా, ఈ జీవితం అశాశ్వతం కదా, భగవంతుడే నిజం కదా, మన సాధనే సత్యం కదా, ఈ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40, 60 ఏళ్ళ ఈ జీవితంలో మనం సాధించాల్సింది కేవలం భగవత్ ప్రేమ మాత్రమే కదా అన్న సత్యం కాస్తో కూస్తో మన మనసుకు తెలుస్తుంది. అదనమాట రుజువు, సాక్ష్యం. మనం గీత విన్నందుకు మనకి జరిగేది అదే. అలాగే అనాది కాలం నుంచి శిష్యులు ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా గురువాక్య పాలన మాత్రం వాళ్ళు మర్చిపోరు. వారి గురువు చెప్పింది వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. వారి బోధన వీళ్ళు వింటూనే ఉంటారు. వాళ్ళ జీవితంలో దాన్ని పాటించి చూపిస్తూనే ఉంటారు. ఎన్నో గురు పరంపరలలో ఇది మనం చూస్తూ ఉంటాం మన గొప్ప భారతదేశంలో, ఆధ్యాత్మిక భారతదేశంలో. కనుక అర్జునుడన్న మాట కరిష్యే వచనం తవ, మనం అనాల్సిన మాట కూడా అదే అన్నమాట. హే కృష్ణ, హే భగవన్, ఇన్నాళ్ళు ఇంత దయతో ఇది వినే అవకాశం కల్పించావు నాకు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి తదుపరి జీవితం అంతా కరిష్యే తవ వచనం, నీ మాటనే పాలిస్తాను అని మనం కూడా చెప్పి ముందుకు రావాలి. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఇక్కడితో శ్రీకృష్ణార్జునుల సంవాదం ముగిసింది. భగవద్గీత ఏ గీతనైతే ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు చెప్తున్నాడో ఆ సంజయుడు మళ్ళీ అందుకున్నాడు. ఏమన్నాడు? ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారము నేను శ్రీకృష్ణుడి మరియు మహాత్ముడైన అర్జునుడి యొక్క ఆశ్చర్యకరమైనట్టి పులకరింతలు కలుగజేసేటటువంటి సంభాషణ విని ఉన్నాను అంటున్నాడు. పార్థస్య చ మహాత్మనః. భగవద్గీత ప్రారంభమయ్యేటప్పటికీ అర్జునుడు ఇంకా మహాత్ముడు కాదు. మోహంలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు, మాయలో ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, దిగజారిపోయి ఉన్నాడు, డిస్ట్రెస్, చేయడానికి ఉత్సాహం లేదు, యుద్ధం చేయడానికి, తన కర్తవ్యం తాను చేయడానికి తనకి శక్తి ఉత్సాహాలు లేవు. మనలాగే మన పని చేయాలంటే మనకి నీరసం వస్తుంది. మన ఉద్యోగము, మన ఇంటి పనులు చేయాలంటే ఆ ఉత్సాహం కనబడదు. రోజూ ఇదే జీవితమా అనిపిస్తూ ఉంటుంది, ఇది అవసరమా అనిపిస్తుంది. కానీ ఈ గీతా బోధన పూర్తయిన క్షణంలో అర్జునుడు ఏ విధంగా మారాడు? మహాత్ముడిగా మారిపోయాడు. సంజయుడు చెప్తున్న మాటది. కనుక ఎవరైతే గీతాశాస్త్రాన్ని పఠిస్తారో, వింటారో, చూస్తారో, చదువుతారో, అనుభూతం గావించుకుంటారో వారు అల్పాత్ముల నుండి మహాత్ములుగా మారిపోగలరన్నమాట. అలాగే ఎటువంటి శాస్త్రం వింటూ ఉంటే మనకు కలిగే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అద్భుతం రోమహర్షణం అన్నాడు సంజయుడు. సంజయుడు కట అద్భుతంగా తోచింది. రోమహర్షణం అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయట. కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన ఈ సంభాషణ విన్న సంజయుడికి రోమాలు నిక్కబొడుచుకున్నాయట, గూస్ బంప్స్. మరి మనము కూడా కృష్ణుడు ఆశించినంత ఏకాగ్రతతో మరొక్కసారి దీన్ని పఠనం చేయగలిగితే, చదవగలిగితే ఎవరికి వారం ఇదిగో ఈ గీతా మకరందం అనే ఈ పుస్తకాన్ని కొనుక్కొని తీసి చదివి ఒక్కొక్క శ్లోకం మనకి మనం సాధన చేస్తే మన రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. భగవంతుడిస్తున్న హామీలను తెలుసుకుంటే అద్భుతమనే అనిపిస్తుంది మనకి. 75వ శ్లోకము. వ్యాస ప్రసాదాచ్యుతవ నేతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. సంజయుడు ఇంకా అంటున్నాడు, శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహము వలన నేను అతి రహస్యమైనట్టి, మిగుల శ్రేష్టమైనట్టి ఈ యోగశాస్త్రమును స్వయముగా అర్జునుడికి చెప్పుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి ద్వారా ప్రత్యక్షముగా వినగలిగాను అన్న నిజాన్ని చెప్పాడన్నమాట. యోగేశ్వరాత్ కృష్ణ. యోగం అంటే ఏమిటి? కలయిక, కలిపేది. ఆత్మని పరమాత్మతో కలిపేది, శరీరాన్ని, వాక్కుని, మనస్సుని కలిపేది.
త్రికరణ శుద్ధి కలుగజేసేది. ఈ యోగానికి ఈశ్వరుడు, యోగానికి ప్రభువు ఎవడు? శ్రీకృష్ణుడు, పరమాత్ముడు, భగవంతుడు. ఆ యోగేశ్వరుడి ద్వారా, సాక్షాత్ యోగేశ్వరుడి వాక్కైన ఈ భగవద్గీతని సంజయుడు ఎలా వినగలిగాడట? అతను పక్కన లేడే, యుద్ధరంగంలో కురుక్షేత్రంలో లేడు, ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి పక్కన ఉన్నాడు. అయితే దివ్య దృష్టి ద్వారా విన్నాడు. ఎవరు కల్పించారు సంజయుడికి దివ్య దృష్టి? మహాభారత రచయిత పరమ పూజ్య వేదవ్యాస మహాముని, వేదవ్యాసుడు. అతనికే కృష్ణుడని, ద్వైపాయనుడని, కృష్ణ ద్వైపాయనుడని పేర్లున్నాయన్నమాట. అతని ద్వారా, ఆ వ్యాస మహర్షి ద్వారా, ఆయన అనుగ్రహం ద్వారా వినడం జరిగింది. అదే మహర్షి అనుగ్రహం కూడా మన మీద ఉండబట్టి ఇన్నాళ్ళు మనం కూడా గీతను వింటున్నాము, చదువుతున్నాము, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. 76వ శ్లోకము. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనది, పావనమైనది, పుణ్యదాయకమైనది అయిన ఈ కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణమును తలంచి తలంచి మాటి మాటికి ఆనందాన్ని పొందుతున్నాను నేను అంటున్నాడు సంజయుడు. సంస్మృత్య సంస్మృత్య, సంస్మృత్య అంటే మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం, రిమైండింగ్ అవర్ సెల్వ్స్, రివ్యూ, రివిజన్, కాంటెంప్లేషన్, మళ్ళీ మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, మననం చేయడం. ఒకసారి సంస్మృత్య అంటేనే గుర్తు చేసుకోవడం. సంస్మృత్య సంస్మృత్య అని 2 సార్లు ఎందుకన్నాడు? గీతాశాస్త్ర గొప్పతనం అది. ఒకసారి కాదు, మళ్ళీ 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 చదవాల్సిన శాస్త్రం ఇది. జీవితంలో మరే సాధన చేసినా మానినా గీతా శ్లోకం ఒక్కటైనా ప్రతి ఒక్క రోజు మనం తిరిగి తిరిగి మరల మరల చదవాల్సిన అవసరం ఉందన్నమాట. అదే సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు. హృష్యామి చ ముహుర్ముహుః అంటే భగవదైక్యం పొందేటప్పుడు భక్తుడు దుఃఖరాహిత్యాన్ని పొందుతాడు. అంటే కష్టాల నుంచి విముక్తి పొందుతాడు, ఆనందాతిరేకాలని పొందుతాడు, ఆనందం పొందుతాడు, సంతోషము. మనమందరం ఎందుకు బతుకుతున్నాము? ఆ సంతోషం కొరకే కదా. మన బాధలు తొలగుతాయనే కదా. ఈరోజు ఉన్న దానికన్నా రేపు మరింత ఆనందంగా గడపబోమా అన్న హోప్, అన్న ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజు కన్నా రేపు బాగుండమా, ఈ నెల కన్నా వచ్చే నెల బాగుండమా, ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాది మరింత ఆనందంగా ఉండమా అన్న హోప్తో మనం నడుస్తున్నాము. అయితే ఎవరైతే ఈ గీతా శాస్త్రాన్ని అందుకుంటారో, ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా ఈ దుఃఖము నుండి రాహిత్యం అనేది లభిస్తుంది, విముక్తి లభిస్తుంది, ఆనందంలోకి అడుగుపెట్టగలుగుతారు. ఏ ఆనందం కోసం అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వెతుక్కుంటున్నామో ఆ ఆనందం నిజంగా మన చేతికి దొరికే మార్గము భగవద్గీత. 77వ శ్లోకము. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణమూర్తి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన ఈ విశ్వరూపాన్ని తలంచి తలంచి నాకు మహదాశ్చర్యం కలుగుచున్నది. మరియు దానిని తలంచుకొని మాటి మాటికి సంతోషాన్ని పొందుతున్నాను నేను అంటున్నాడు సంజయుడు. క్రిందటి శ్లోకంలో భగవానుని బోధ వలన భగవంతుడు బోధించిన శాస్త్రజ్ఞానం మళ్ళీ మళ్ళీ తలెస్తే ఎలాంటి ఆనందం కలిగిందో చెప్పాడు కదా. ఇక్కడేం చెప్తున్నాడు? అతని బోధన కాదు, అతని రూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని సంజయుడు అమిత ఆనందాలని ఆశ్చర్యాలని పొందుతూ ఉన్నట్ట. సంస్మృత్య సంస్మృత్య, ఇందులో మనకి కూడా కర్తవ్య బోధ జరుగుతోంది. భగవంతుడి రూపం మరల మరల తలవాల్సినది కనుక మనం చేయాల్సినది ఏమిటి? మన ఇష్ట దైవం యొక్క ఒక ఫోటోనో ఏదో ఒకటి మనకి కనబడే 4 చోట్ల పెట్టుకోవాలి. కేవలం పూజా గదిలో ఇంత ఫోటో పెట్టుకుంటే సరిపోదు. మన ఈ రోజుల్లో టీవీలు మొబైల్స్నే బెడ్రూమ్లోకి తెచ్చేసుకుంటున్నాం. మరి భగవంతుడికి అక్కడ స్థానం ఉండద్దా?
కిచెన్లోని, బెడ్రూమ్లోని, ఎక్కడ పడితే అక్కడ, ఇంకా ఇల్లంతా, ఈవెన్ మన వాష్రూమ్లో పెట్టుకోవడం కూడా తప్పు కాదండి. భగవంతుడి రూపం 4 చోట్ల పెట్టుకుంటే అప్పుడు 4 సార్లు చూస్తూ ఉంటే మన మనసులో తెలియకుండానే ఆ రూపం అనేదే ప్రింట్ అవుతుందన్నమాట. ఆ భగవత్ రూపాన్ని కూడా మరల 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 మనం మన మనోఫలకం పైన చిత్రించుకోవాలి, స్మరించాలి. ఎప్పటికప్పుడే ఆ దివ్య మంగళ రూపాన్ని తలుచుకోవాలి. ఆ రూపం చూస్తున్న కొద్దీ ఆ రూపం యొక్క శక్తి, ఆ రూపం యొక్క గుణగణాలు మనలోకి ప్రవేశించడం జరుగుతుంది. పదే పదే దేనిని చూస్తామో మనం దానినిగా మారిపోతాము. మొన్న మనం చెప్పుకున్నాము, పదే పదే సీరియల్స్ చూస్తున్న వాళ్ళు ఆ ఈర్ష్య, అసూయ, కోపాలనే వాళ్ళలోకి ప్రవేశపెట్టుకుంటారు. దాని బదులు పదే పదే మన ఇష్టదైవాన్ని, మన కృష్ణుడిని, మన స్వామిని, మన రాముడిని, మన జగన్మాతని చూడగలిగామనుకోండి, ఆ గుణగణాలే మనలో కూడా ప్రవేశిస్తాయి. కనుక మరల మరల రూపాన్ని తలవడం అవసరం అన్నమాట. అలాగే ఎవరైతే ఈ ప్రపంచం నుంచి, మన సంసార బాధల నుంచి కాస్త కాస్త విడిపడగలుగుతూ ఉంటారో వాళ్ళలో ఆనందం పాళ్ళు పెరిగిపోతూ ఉంటాయి. వాట్ ఈజ్ హ్యాపీనెస్? వేర్ ఈజ్ హ్యాపీనెస్? హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్. స్వామి చెప్పారు, బాబావారు చెప్పారు. ఏ ఆనందం కోసం మనం వెతుకుతున్నాం? ఎక్కడ దొరుకుతుంది ఆనందం? ఉద్యోగంలో, కుటుంబంలో, సంసారంలో, డబ్బులో దొరకదు. యూనియన్ విత్ గాడ్, భగవంతుడితో మన సంబంధం మెరుగవుతున్న కొద్దీ మనకు ఆనందం లభ్యమవుతుంది. ఆ మార్గమే భగవద్గీత. గీతా శ్లోకాలు చదవడం ద్వారా, భగవంతుని పటం వైపు చూస్తూ ఉండడం ద్వారా, మళ్ళీ మళ్ళీ అదే పని చేయడం ద్వారా రోజు రోజుకి మనలో ఆనందం పెరుగుతుంది. భగవంతుడికి అటాచ్ అవుతూ ఉంటాం, ప్రపంచం నుంచి డిటాచ్ అవుతూ ఉంటాం. మానసికంగా మనం ఎవరూ సన్యాసులైపోయి అడవులకి పోయే శక్తి మనకి లేదు, అవసరమూ లేదు. కానీ మనం పనులు చేస్తూనే తామరాకు మీద నీటి బొట్టులాగా అన్ని పనులు చేస్తున్నా కూడా పనులకి అంటుకుపోము. ఆ పని ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా మనం బాధపడము. ఆ కర్మ, నిష్కామ కర్మ, ఫలితం ఆశించకుండా చేసే పనికి ఫలితాన్ని ఆశించకుండా పని చేసే శక్తి మనకు లభిస్తుంది. ఆ మైండ్ సెట్ మనలో ప్రవేశిస్తుంది. అలా చేస్తున్న వాడికి ఏం జరుగుతుంది? వెళుతూ వెళుతూ ఉండగా ఆనందం పాళ్ళు పెరిగిపోతూ ఉంటాయి. ఆఖరికి ఏదో ఒక రోజున ఆ ఆనందం కట్టలు తెంచుకుంటుందన్నమాట. ఆ తెంచుకున్న రోజున ఎందరో మహానుభావులు, భక్తులు, ఋషులు, యోగులు యుగ యుగాలుగా, తరతరాలుగా ఏం చేశారు? ఆనందం తట్టుకోలేక డ్యాన్స్ చేశారు, నృత్యం చేశారు. ఒక చైతన్య మహాప్రభు ఆయన వీధుల్లో పాటలు పాడుతూ వెళుతూ ఉంటే జనం మైమర్చిపోయి బయటికి వచ్చి వాళ్ళు చిందులు తొక్కేవారనమాట. వాళ్ళ కష్టాలను వాళ్ళే మర్చిపోయేవారు. ఒక పుణ్యాత్ముడిని, ఒక మహాగురువుని చూసినప్పుడు మన కష్టాలన్నీ ఆ క్షణంలో మర్చిపోతాం. అవునా? గురువుని దర్శించుకున్న మనందరికీ ఈ విషయం తెలుసు. గురువులని, అవతార పురుషులని, సద్గురువులని దర్శించుకున్నప్పుడు మనకి ప్రపంచమే గుర్తురాదు. రోజులు క్షణాలలాగా దొర్లిపోతూ ఉంటాయి. ఎందుకని? మనలో తెలియని ఆనందం పుట్టుకొస్తుంది ఆ సమయంలోనే. ఆ విధంగా ఆ గురువులు మన చెంత ఇప్పుడు ఫిజికల్గా లేకపోయినా కూడా మనం ఇటువంటి సాధన చేసి గీతా పఠనం చేస్తూ, ప్రతిరోజు మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తూ, భగవంతుని రూపాన్ని మన మనసులో పెట్టుకుంటూ, పదే పదే గుర్తు చేసుకుంటూ, జపం చేస్తూ, ధ్యానం చేస్తూ, ప్రయత్నం చేస్తే, మనం చేసిన ప్రతి పని దేవుడికి ఒక పూజ కింద చేయగలిగితే మనలో కూడా ఆ ఆనందం ఏదో ఒక రోజు కట్టెలు తెంచుకుంటుంది. అలా తెంచుకున్న రోజున మనలో ఉన్న కవి బయటకు వస్తాడు, మనలో ఉన్న గాయకుడు బయటకు వస్తాడు, మనకే తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, మనలో ఉన్న ఆనంద రూపుడు మాత్రం బయటకు వస్తాడు. ఆనందం బయటకు వ్యక్తమవుతుంది. అప్పటి నుంచి మనకే కాదు, మన పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఆనందం అనేది కంటేజియస్గా, ఎలాగైతే కరోనా వ్యాప్తి చెందిందో మన ఆనందం కూడా వ్యాప్తి చెందిపోతుంది, మన భక్తి కూడా వ్యాప్తి చెందుతుంది. అటువంటి దానికోసం మనం ప్రయత్నం చేయాలి. చివరిగా భగవద్గీత ఆఖరి శ్లోకము 78. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడును, ఎచ్చట ధనస్సు ధరించినట్టి అర్జునుడు యుందురో, అచ్చట సంపదయును, విజయమును, ఐశ్వర్యమును, దృఢమైన నీతియు,
నిలదొక్కుని ఉంటాయన్నది నా అభిప్రాయము అని సంజయుడు తేల్చి చెప్పాడు. ఎక్కడ యోగీశ్వరుడు కృష్ణుడున్నాడో, భగవంతుడు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ పూజింపబడుతున్నాడో, ఎక్కడ ప్రేమించబడుతున్నాడో అక్కడ ఏముంటుంది? విజయం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది, నీతి ఉంటుంది. మనం జీవితంలో ప్రతిదీ దేనికోసం చేస్తున్నాం? విజయం కోసం చేస్తున్నాం. ఎవడైనా ఓడిపోవడానికి బ్రతుకుతున్నాడా? లేదే. ఉద్యోగంలో గెలవాలి, డబ్బును ఆర్జించుకోవడంలో గెలవాలి, కుటుంబ బంధాలలో గెలవాలి. గెలుపంటే ఏమిటి? ప్రేమ. కుటుంబ బంధాలలో ప్రేమ అనేది కనబడాలి. ఎప్పుడు ఘర్షణలే గొడవలే ఉంటే ఏమిటి ప్రయోజనం? ఎక్కడికక్కడ మనం గెలుపు కోసమే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆ గెలుపు అనేది ఎక్కడుంది? ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ గెలుపు ఉంది. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందున దుర్యోధనుడు, అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు సహాయం కోసం. ఆ టైంలో మాయానాటక సూత్రధారి శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నాడనమాట, లేదా నిద్ర నటిస్తున్నాడు. మొదట దుర్యోధనుడు వచ్చాడు. వచ్చి అక్కడ రెండు స్టూల్స్ ఉన్నాయి కూర్చోవడానికి, కుర్చీ స్టూల్స్ ఉన్నాయన్నమాట రెండు ఆ గదిలో. తాను కృష్ణుడి పాదాల వైపున కుర్చీ చూశాడు కానీ అక్కడ కూర్చోవాలనిపించలేదు. తానేమిటి కృష్ణుడి పాదాల దగ్గర కూర్చోవడం ఏమిటి? తను రాజు కదా. వెళ్ళి తల పక్కన కూర్చున్నాడు. అక్కడ కాళ్ళ దగ్గర అర్జునుడు వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. అర్జునుడు కనబడ్డాడు. అర్జున, దేనికోసం వచ్చావు? నా సహాయం కావాలా అన్నాడు ఏమీ తెలియనట్టు. అంతలో పక్కన దుర్యోధనుడి వైపు చూసి, అరే దుర్యోధన, నువ్వు కూడా వచ్చావా? నీకేం కావాలి? సరే సరే, మొదట అర్జునుడు వచ్చాడు కదా, మొదట అర్జునుడిని నేను చూశాను కదా, చిన్నవాడు, తనకే అడుగుదాం ఏం కావాలో అన్నాడనమాట. దుర్యోధనుడికి భయం పట్టుకుంది. అమ్మో, ఇప్పుడు అర్జునుడు యుద్ధంలో కృష్ణుడి సహాయం అడిగేసి కృష్ణుడి సైన్యం అంతా పట్టుకుపోతే తన పని ఏమవుతుంది? తనకి కృష్ణుడి సైన్యం కావాలని తను వచ్చాడు. అర్జునుడు ఏమన్నాడు? చేతులు జోడించి నమస్కరించి, కృష్ణ, యుద్ధంలో నీ సహాయం కోసం వచ్చాను అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, కృష్ణ, నేను కూడా యుద్ధంలో సహాయం కోసమే వచ్చాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, చూడండి, నా సైన్యం అంతా ఒకరికి ఇచ్చేస్తాను, నేను మాత్రం ఒకరి వైపు వస్తాను, నేను యుద్ధం మాత్రం చేయను, ఊరికే నిలబడతాను అంతే, మీ ఇష్టం, ఎవరికి ఏం కావాలో కోరుకోండి. వెంటనే అర్జునుడు అన్నాడు, కృష్ణ, నాకు నువ్వే కావాలి, నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే చాలు అన్నాడు. దుర్యోధనుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కృష్ణ, అయితే నీ సైన్యం అంతా నాకు అప్పచెప్పు అన్నాడు. తథాస్తు అంటూ కృష్ణుడు తన సైన్యం మొత్తం దుర్యోధనుడికి ఇచ్చేశాడు. తాను మాత్రం అర్జునుడి వైపు వచ్చాడు. ఏం జరిగింది? అంత సైన్యం ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. భగవంతుడు ఎవరి వైపు వెళ్ళాడో విజయం వారినే వరించింది. ఇంకా యుద్ధం మొదలు కాకముందే జరిగింది భగవద్గీత. అప్పటికి యుద్ధం మొదలు కాలేదు. అయితే సంజయుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంది అని చెప్పేశాడు. అంటే యుద్ధ ఫలితాన్ని ముందే చెప్పేశాడు తను. యుద్ధంలో పాండవులు గెలవబోతున్నారు, కౌరవులు ఓడిపోబోతున్నారు అన్న విషయం చెప్పకనే చెప్పినట్టు అయింది. కనుక మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటి? మనం ఎవరి వైపు ఉండాలి? మన వైపు ఎవరు ఉండాలి? భగవంతుడి వైపు మనం ఉండాలి, భగవంతుడు మన వైపు ఉండాలి. ఉండాలంటే మనం ఏం చేయాలి? కృష్ణుడు మనవాడు కావాలంటే మనం ఏం చేయాలి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని పనులలో ఆయన్ని చూడాలి, చేసే ప్రతి పని ఆయన కోసం చేయాలి. మన రోజు ఆయనతో మొదలవ్వాలి, మన రోజు ఆయనతోటే అంతమవ్వాలి. అంతేకాదు, ఈ శ్లోకంలో మరొక భాగం ఏమిటి? ఎత్ర పార్థో ధనుర్ధర, ఎక్కడ అర్జునుడు ధనస్సు పట్టుకొని ఉంటాడో అన్నాడు. అదేమిటది? ఎక్కడ అంటే అర్జునుడు కూడా కృష్ణుడిలాగా దేవుడిలాగా ధనస్సు పట్టుకొని మనం రక్షిస్తూ తిరుగుతాడనా? కాదు, ఈ శ్లోకంలో అర్జునుడు మనమే. అయితే ఎలాంటి అర్జునుడట? ధనస్సు పట్టుకున్న అర్జునుడు. అంటే మన నిత్య జీవితంలో మనము యుద్ధము చేస్తున్నాం. మన నెగటివిటీతో, మన దుర్భావాలతో, మనలో ఉన్న అరిషడ్ వర్గాలతో మనము యుద్ధము చేస్తున్నాం. ఆ యుద్ధము చేయడానికి మనం కూడా బాణం పట్టుకున్నాం. భగవన్ నామం అనే బాణం, భక్తి అనే బాణము, భగవత్ ప్రేమ అనే బాణము. ఏ ఇంట్లో అయితే, ఏ గృహంలో అయితే భక్తుడు ఇటువంటి సాధన అనే బాణాన్ని పట్టుకొని ఉంటాడో, నిరంతరం అలర్ట్గా ఉంటాడో, అలర్ట్, ఆల్వేస్ బీ అలర్ట్, అటువంటి చోట
తప్పనిసరిగా భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఉన్న చోట విజయం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, నీతి ఉంటుంది. కనుక సుమారు 1.5 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన భగవద్గీత మధ్యలో చిన్న అంతరాయం వచ్చినప్పటికీ మళ్ళీ 2021 సంవత్సరంలో ఈ రోజుకి పూర్తయింది. 700 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇన్నాళ్ళు ఈ భగవద్గీత వినే అవకాశం దొరికిన మీకు, చెప్పే అవకాశం దొరికిన నా పట్ల, అందరి పట్ల శ్రీకృష్ణ పరమాత్ముడి దయ మెండుగా ఉండాలని ఉంది కాబట్టే మనం ఇందులో పాల్గొనగలిగాము. ఆ దయకు మనం పాత్రులం కావాలని, మన జీవితంలో భగవద్గీత ప్రాక్టికల్గా మారాలని, మన నిత్య జీవితంలో భగవద్గీత మనకి పనికి రావాలని, ఈ కష్టాలు, కన్నీళ్ళు, మాయ, భ్రాంతి నుంచి క్రమంగా బయటపడి మోక్ష మార్గం పట్టి ఆ అంతిమ గమ్యమైన మోక్షానికి మనమందరం, మనలో ప్రతి ఒక్కరం చేరుకోవాలని శ్రీకృష్ణ పరమాత్ముడిని వేడుకుంటున్నాను. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.